హాయ్ అండి. ఈరోజు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి జాబ్ స్కామ్స్. రీసెంట్‌గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న స్కామ్స్‌లో ఈ జాబ్ స్కామ్స్ ఒకటి. అయితే చాలామంది స్కామ్స్‌లో ఇరుక్కొని అమౌంట్‌ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి? మనం వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అన్న విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. నౌ ద ఫస్ట్ కామన్ స్కామ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్స్. ఈ కరోనా పాండమిక్ తర్వాత చాలామంది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో, కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తారు. కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉండకుండా అండ్ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్‌గా ఉండడానికి అని చెప్పి కూడా ఈ జాబ్స్ చూస్తూ ఉంటారు. సో, ఇలాంటి మైండ్‌సెట్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ స్కామర్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్స్‌ని క్రియేట్ చేస్తున్నారనమాట. అయితే మీరు చూసే ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేజెస్‌లో అండ్ టెలిగ్రామ్ పేజెస్, ఫేస్‌బుక్ పేజెస్, వాట్సాప్ గ్రూప్స్‌లో ఒక డిస్క్రిప్షన్ కనిపిస్తది. 10థ్ పాస్ అయితే చాలు మీకు నెలకి 20,000-30,000 వస్తాయి. జస్ట్ మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు. రోజుకి 2, 3 గంటలు పనిచేస్తే చాలు నెలకు 30,000 వస్తాయి. సో, ఇలాంటి డిస్క్రిప్షన్‌లు కనిపిస్తాయి. ఇవి పేజెస్‌లోనే కాదు జాబ్ పోర్టల్స్‌లో కూడా ఉంటూ ఉంటాయి. సో, ఇలాంటి డిస్క్రిప్షన్‌లో మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ జాబ్ ఏటన్నది మాత్రం మెన్షన్ చేయరు. సో, ఇలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా పెద్ద స్కామ్స్. మీరే ఆలోచించండి 10థ్ పాస్ అయితే రోజుకి 2, 3 గంటలు పని చేస్తే 30,000 వచ్చేస్తాయా? అది ఇంపాసిబుల్ కదా! ఎందుకంటే బీటెక్ చేసుకొని కష్టపడి జాబ్ తెచ్చుకొని రోజంతా కష్టపడితే నెలకి మినిమమ్ 30,000 వస్తాయి. అలాంటిది రోజుకి 2, 3 గంటలు పని చేస్తే నెలకు 30,000 వస్తాయంటే అది ఇంపాసిబుల్. సో, అలాంటివి మీకు కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అవి స్కామ్‌లనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ కన్సల్టెన్సీస్. కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. అన్ని కన్సల్టెన్సీస్ కాదు. కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా అంటే, మనకి రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పి అమౌంట్ తీసుకుంటారు. మాకు ఇలా కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఉన్నాము. సో, మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. మీకు జాబ్ వస్తుంది అని చెప్తారు. మనం ఏంటంటే ఓకే. ఎంఎన్‌సీ కంపెనీస్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది జాబ్ చేయాలని. సో, మనం అమౌంట్ అయితే పే చేసేస్తాం. వన్స్ అందులోకి ఎంటర్ అయిన తర్వాత మనం వేసే ప్రతి స్టెప్‌కి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. సో, మనకు తెలియకుండానే మనం అమౌంట్ పే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, అవి కూడా స్కామ్‌లు. సో, కన్సల్టెన్సీస్ ఏవైనా జెన్యూన్ అయితే అమౌంట్‌ని తీసుకోవు. ఇన్‌కేస్ అమౌంట్ తీసుకొని మనకు జాబ్ ఇచ్చినా ఆ కంపెనీస్ ఫేక్ అనమాట. సో, అక్కడ మనకి జాబ్ అయితే ఉండదు. సో, అలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. అవి కూడా స్కామ్. అండ్ అలానే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. అవి ఎలా అంటే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే మనకి ఇన్‌కేస్ జాబ్ వచ్చిందే అనుకోండి. అప్పుడు వాళ్ళు సాలరీ అకౌంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి 2,500 తీసుకుంటారు. అండ్ అలా 2,500 నాకు తెలిసి జెన్యూన్ కంపెనీస్ కానీ, జెన్యూన్ కన్సల్టెన్సీస్ కానీ తీసుకోవు. ఇన్‌కేస్ అమౌంట్ తీసుకుంటే మాత్రం అదైతే ఫేక్ అనే మీరు అర్థం చేసుకోవాలి. మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ తీసుకొని ఏదైనా మనం జాబ్స్‌లోకి వెళ్తున్నాము అంటే అమౌంట్ ఇచ్చి అది ఫేక్ అనే మీరు అర్థం చేసుకోవాలి. అవి కూడా స్కామ్‌లనమాట. అండ్ అలానే మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. యూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి. మనం చూస్తాం. సో, మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇలాంటి మెయిల్స్ వచ్చి మనం ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అడిగినవన్నీ మనం సెండ్ చేస్తూ ఉంటే మనకది చాలా పెద్ద ప్రాబ్లమ్‌నయితే క్రియేట్ చేస్తూ ఉంటది. సో, ఇన్‌కేస్ ఆ మెయిల్ కూడా ఇన్‌కేస్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? కంపెనీ వెబ్‌సైట్ నుంచి వచ్చిందా? లేదా ఏదైనా ఒక పర్సన్ యొక్క జీమెయిల్ నుంచి వచ్చిందా అన్నది మీరు చెక్ చేసుకోవాలనమాట. సో, మీరు చెక్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. సో, ఇలాంటి డిఫరెంట్ స్కామ్‌లయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు జాబ్ సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే జాబ్స్‌కి అప్లై చేయండి. అమౌంట్ కట్ అయితే మాత్రం ఎటువంటి జాబ్స్‌కి అప్లై చేయకండి. అండ్ ఆల్రెడీ ఇలాంటి స్కామ్స్ ఎవరైనా ఇరుక్కొని ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ చదివినప్పుడు ఈ స్కామ్‌లు కూడా తెలుస్తాయి. సో, ఇటువంటి స్కామ్‌లు కూడా ఉన్నాయా అని చెప్పి ఒక ఐడియా వస్తది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఈ డేటా అన్నది అందరికీ షేర్ అవుతుంది. అండ్ అందరికీ అవగాహన వస్తుందనమాట. అండ్ అలానే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.